మనం మాల వేసుకుంటే ప్రతి సంవత్సరం ఈ మాలను తీసుకెళ్ళి చెట్టుకి గిరాటేయటం, ఆ కాలువలో పడేయటం, బట్టలు తీసుకెళ్ళి అవతల పడేయటం, చెట్టుకి తగిలిస్తే మన పని వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసేసి చెత్తబుట్టలో పడేస్తారు. ఈ చెత్త ఎక్కడికి వెళ్తుంది? మున్సిపల్కి వెళ్తుంది. ఈ మున్సిపల్ ఎక్కడికి వెళ్తుంది? అశుద్ధాల మధ్యకి వెళ్తుంది. మన భక్తి తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టు అవుతుంది. మా తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే, 1 సంవత్సరం వేసుకున్నాం మాల 18 సంవత్సరాలు వేసుకుంటేనే గురువుకి బలం వస్తుంది. తిరుపతి వెళ్తున్నాం, 1 మెట్టు ఎక్కితే మనకి వెంకటేశ్వర కనపడ్డు, 2 మెక్కితే కనపడ్డు, 108 మెట్లు ఎక్కితే వెంకటేశ్వర కనపడతాడు. అట్లానే 18 మెట్లు 18 సంవత్సరాలు వేసుకుంటేనే ఆ యొక్క బట్టలు, ప్యాంటు, షర్టు, లింగి ఇవన్నీ కూడా 18 సంవత్సరాలు అవే అట్టు పెట్టుకోవాలి. అవి చెరుగుతాయి, అవి చేస్తాయి అనేది. పూర్వం ఆ పద్ధతి ప్రకారంలో 15 మంది ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అదే సంవత్సరం మాల, అదే సంవత్సరం బట్టలు చాలా నీట్గా ఉతుక్కుంటున్నారు. ఇప్పుడు అవి ఏమైనా తడిసినాయి అంటే కుళ్ళు కంపు వస్తాయి. కుళ్ళు కంపు వస్తే మన దగ్గరికి ఎవరికి దండం పెట్టరు.